అందరికీ కూడా నమస్కారం. మనకి ఆంధ్రప్రదేశ్లో జనరల్ ఎలక్షన్స్లో 4th ఫేజ్లో భాగంగా మనకి నామినేషన్ ప్రక్రియ అనేది ఇవాళ లాస్ట్ డేట్. నామినేషన్ ప్రక్రియ అనేది జిల్లాలో విజయనగరం పార్లమెంటు స్థానంకి కానీ అన్ని అసెంబ్లీ స్థానాలకి కూడా నామినేషన్ కార్యక్రమం పూర్తి అయ్యింది. సో దీంట్లో చూసినట్లయితే విజయనగరం పార్లమెంటు స్థానం వరకు మొత్తం 18 క్యాండిడేట్స్ 30 సెట్లు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. దాంట్లో మనకి రికగ్నైజ్డ్ నేషనల్ పార్టీస్ నుంచి 2 నామినేషన్స్ రావడం జరిగింది. రికగ్నైజ్డ్ స్టేట్ పార్టీస్ నుంచి 4 నామినేషన్స్ రావడం జరిగింది. తర్వాత అదర్ రిజిస్టర్డ్ బట్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ నుంచి 6 నామినేషన్స్ రావడం జరిగింది. తర్వాత మనకి ఇండిపెండెంట్ క్యాండిడేట్ నుంచి ఇంకొక 6 నామినేషన్స్ రావడం జరిగింది. సో విజయనగరం పార్లమెంట్ వరకు మొత్తం 18 క్యాండిడేట్స్ 30 సెట్స్ మనకి ఫైల్ చేశారు అందరూ కూడా. జిల్లాలో ఉన్న ఇతర అసెంబ్లీ స్థానాల్లో చూసినట్లయితే మనకి రాజాకు సంబంధించి 12 క్యాండిడేట్స్ 20 సెట్లు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అలాగే బొబ్బిలి స్థానం సంబంధించి చూస్తే 13 క్యాండిడేట్స్ 27 సెట్లు ఫైల్ చేసి ఉన్నారు. చీపురుపల్లి గురించి చూసినట్లయితే 13 క్యాండిడేట్స్ 24 సెట్స్ ఫైల్ చేసి ఉన్నారు. గజపతి నగరం సంబంధించి 15 క్యాండిడేట్స్ 25 సెట్స్ ఫైల్ చేసి ఉన్నారు. నెల్లిమర్ల సంబంధించి 16 క్యాండిడేట్స్ 27 సెట్స్ ఫైల్ చేసి ఉన్నారు. విజయనగరం సంబంధించి 20 క్యాండిడేట్స్ 35 సెట్స్ ఫైల్ చేసి ఉన్నారు. ఎస్కోటా కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి 16 క్యాండిడేట్స్ 26 సెట్స్ ఫైల్ చేసి ఉన్నారు. టోటల్ అన్ని 7 అసెంబ్లీ స్థానాలు కలిపి 105 క్యాండిడేట్స్ 184 సెట్స్ మనకి ఫైల్ అయ్యింది. సో మనకి రేపు ఈ పేపర్స్ అన్నిటినీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా పార్లమెంట్ స్థానంకి కానీ అసెంబ్లీ స్థానాలకి కానీ రిటర్నింగ్ ఆఫీసర్స్ వచ్చి ప్రతి నామినేషన్ పేపర్ని స్క్రూటినైజ్ చేసి వ్యాలిడా ఇన్వాలిడా అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో రేపు స్క్రూటినీ కార్యక్రమం తర్వాత జనరల్ వర్కింగ్ అవర్స్లో పబ్లిక్ హాలిడేస్ కానీ రోజుల్లో విత్డ్రాయల్ కార్యక్రమం కూడా జరుగుతుంది. సో విత్డ్రాయల్కి లాస్ట్ డేట్ 29th ఏప్రిల్ 3 PM. సో ఆ టైంలోపు వచ్చిన విత్డ్రాయల్స్ అన్నిటినీ కూడా కన్సిడర్ చేసుకుంటూ ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది 29th ఈవినింగ్ సింబల్ అలాట్మెంట్ చేసి తయారు చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకి ఆల్రెడీ ఆర్ఓస్ అందరూ కూడా ప్రిపేర్డ్గానే ఉన్నారు. ఇంకా సో క్యాండిడేట్స్ కానీ రేపు ఎవరన్నా స్క్రూటినీకి రాదలుచుకుంటే స్క్రూటినీకి ఓన్లీ క్యాండిడేట్, తర్వాత ఎలక్షన్ ఏజెంటు, తర్వాత ఓన్లీ 1 ప్రపోజర్, తర్వాత మనకి ఎనీ అదర్ పర్సన్. సో టోటల్ 4 people ఆర్ అలౌడ్. ఒకరి బదులు ఇంకొకరు అలౌ చేయడం అనేది ఉండదు. సో స్ట్రిక్ట్లీ క్యాండిడేట్ వస్తే క్యాండిడేట్ రావచ్చు, లేదు క్యాండిడేట్ రావట్లేదంటే ఇంకా ఆబ్వియస్లీ ముగ్గురే అలౌ చేయడం జరుగుతుంది. ఆ ముగ్గురులో కూడా ఎలక్షన్ ఏజెంట్ అపాయింట్మెంట్ ముందే చేసి ఉండాలి. దెన్ 1 ప్రపోజర్ 1 అదర్ పర్సన్. సో స్క్రూటినీ సంబంధించి కన్సర్న్ పర్సన్స్ మాత్రమే మనకి అలౌ చేయడం జరుగుతుంది. స్క్రూటినీ ప్రక్రియ 26 కంప్లీట్ అయ్యాక 29వ తారీఖు వరకు విత్డ్రాయల్కి టైము, తర్వాత 29వ తారీఖు సింబల్ అలాట్మెంట్ ప్లస్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రెండో పాయింట్ మనకి ఎన్నికలకు సంబంధించి చూసినట్లయితే మనకి ఇప్పుడు నోటిఫికేషన్ ఇష్యూ చేశాక 18th ఏప్రిల్ నుంచి మనకి ముందస్తుగా ఎప్పుడైతే మనం 16 మార్చ్ ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ అయ్యిందో అప్పటి నుంచి జిల్లాలో మనకి ఎన్ఫోర్స్మెంట్ మీద ఫ్లయింగ్ స్క్వాడ్స్, చెక్ పోస్టులు ఇవన్నీ కూడా ఎంసీసీ టీమ్స్ ఇవన్నీ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. మొన్న 18వ తారీఖు ఏప్రిల్ నుంచి స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అని కాన్స్టిట్యుయెన్సీకి 3 చెక్ పోస్టులు 3 షిఫ్ట్లో కూడా అడిషనల్గా యాడ్ చేయడం జరిగింది. సో ఈ అన్ని ప్లేసెస్లో కూడా కలిపి ఇప్పటి వరకు మనకి క్యాష్ 1.04 crores మనము సీజ్ చేయడం జరిగింది. లిక్కర్ 49 lakhs వర్త్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. డ్రగ్స్ 29 lakhs వర్త్ డ్రగ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రెషియస్ మెటల్స్లో 1.85 crores వర్త్ ప్రెషియస్ మెటల్స్ సీజ్ చేయడం జరిగింది. అదర్ ఐటమ్స్ 75 lakhs సీజ్ చేయడం జరిగింది. మొత్తం 4.43 crores వర్త్ ఎలక్షన్ రిలేటెడ్ సీజర్స్ అనేది ఇప్పటివరకు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రజలకి కూడా అందరికీ సిటిజన్స్కి కూడా మనకి జిల్లా గ్రీవెన్స్ కమిటీ అనేది కాన్స్టిట్యూట్ చేస్తున్నాము 3 ఆఫీసర్స్తో. ఈ ఆఫీసర్స్ అందరూ కూడా డైలీ 11 o'clock 6 o'clock ఈ కమిటీ మీటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ముందు రోజు చేసిన సీజర్స్ అన్నీ కూడా వాళ్ళు రివ్యూ చేసి అది జెన్యున్గా సీజ్ చేసినట్లయితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని ఆర్డర్స్ ఇస్తారు.
లేదు సిటిజన్స్ ఎవరన్నా ఏమన్నా ప్రూఫ్ కల్పించినట్లయితే అది వాళ్ళ జెన్యున్ మనీ అని ప్రూఫ్ చేయగలిగితే వెంటనే రిలీజ్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియ కూడా అందరూ కూడా నోట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఎక్కడైతే మనకి ఫ్లయింగ్ స్క్వాడ్ కానీ సర్వేలెన్స్ టీమ్స్ కానీ ఆర్ విడిగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకేదైనా ఇంటగ్రేటెడ్ చెక్ పోస్ట్లో ఎక్కడ సీజర్స్ జరిగినప్పటికీ ఈ గ్రీవెన్స్ కమిటీకి సంబంధించిన ఆర్డర్ లాగా మీరు అపీల్ చేయొచ్చు అనే ఈ లెటర్ కూడా అందరికీ కూడా అక్కడక్కడే కూడా ఇస్తున్నాము. సో ఎవరికన్నా సీజర్స్ మీద ఏమన్నా మాది లైక్ వ్యాలిడ్ ప్రూఫ్ ఉన్నప్పుడు చేశారని అనిపించినట్లయితే ఖచ్చితంగా ఈ గ్రీవెన్స్ కమిటీకి అపీల్ చేసే అవకాశం ఉంటుంది. మూడో పాయింట్ ఇవాళ చెప్పదలుచుకుంది, మనకి జిల్లాల్లో ఇప్పుడు ఎన్నికల్ని ఓవర్సీ చేయడానికి ఎన్నికల కమిషన్ వారు అబ్జర్వర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. సో జిల్లాలో జనరల్ అబ్జర్వర్స్గా పార్లమెంట్ స్థానంకి తర్వాత మనకి విజయనగరము, నెల్లిమర్ల, తర్వాత గజపతి నగరం ఈ 3 స్థానాలకి కలిపి ఒక జనరల్ అబ్జర్వరు హనీష్ చాబ్రాని ఆ సార్ 2006 బ్యాచ్ ఆ సార్ని అపాయింట్ చేయడం జరిగింది. అలాగే మనకి ఇంకొక జనరల్ అబ్జర్వరు మనకి ఇక్కడ రాజాము, చీపురుపల్లి, తర్వాత బొబ్బిలి, తర్వాత ఎచ్చర్ల ఏదైతే విజయనగరం పార్లమెంట్లో కలిసిందో ఈ 4 సెగ్మెంట్స్ కలిపి తలత్ పర్వజ్ ఇక్బాల్ అని చెప్పి ఆ సార్ 2010 బ్యాచ్ ఆయనను కూడా అబ్జర్వర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఎస్కోటా స్థానం వరకు వైజాగ్ జిల్లాలో ఉన్న ఇంకా కొన్ని అసెంబ్లీ స్థానాలతో కలిపి సీతారాం అని 2010 బ్యాచ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అక్కడ అబ్జర్వర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఎంటైర్ విజయనగరం పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ చూసుకోవడానికి పోలీస్ అబ్జర్వర్గా సచిన్ పాటిల్ని ఒక అబ్జర్వర్గాని అపాయింట్ చేయడం జరిగింది. ఎక్స్పెండిచర్ సంబంధించిన మ్యాటర్స్లో చూసుకోవడానికి మనకి పార్లమెంట్కి ప్రభాకర్ అనే అబ్జర్వర్ని, తర్వాత అసెంబ్లీ స్థానాలకి ఒక 4 స్థానంకి ఆనంద్ కుమార్ అనే ఆయనను, ఇంకొక 3 స్థానాలకి ఆకాష్ దీప్ అనే అబ్జర్వర్ని అందరినీ కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఈ అబ్జర్వర్స్ అందరిది కూడా అఫీషియల్ ఫోన్ నంబర్సు, తర్వాత వాళ్ళు ఏ రోజు ఎక్కడ అవైలబుల్గా ఉంటారు, పొలిటికల్ పార్టీస్ కానీ సిటిజన్స్ కానీ ఏమన్నా షేర్ చేయదలుచుకుంటే, ఎవరైనా కంప్లైంట్స్ ఇవ్వదలుచుకుంటే సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా అందరికీ వాళ్ళు అరైవ్ అయిన రోజే మనం అందరికీ కూడా మీడియా ద్వారా షేర్ చేస్తున్నాము. సో పొలిటికల్ పార్టీస్ కానీ క్యాండిడేట్స్ కానీ ఎవరికన్నా అబ్జర్వర్ నోటీస్కి ఏదన్నా ఒక ఇష్యూ తీసుకొని రావాలని అనిపించినట్లయితే ఆ ఇచ్చిన నంబర్స్కి కానీ ఆ ఇచ్చిన టైంలో కానీ ఫిజికల్గా కూడా అబ్జర్వర్ని కలిసే అవకాశం అనేది ఉంటుంది.